మధుమూర్తి వరండాలో కూర్చున్నాడు తల వంచుకుని. అతనికి ఏం జరుగుతుందోనని మనసులో భయంగా ఉంది. బిందు తందవుతుందా కాదా? ఇన్నాళ్ల తన కలలు ఏమవుతాయి? గేటు తీసిన చప్పుడు వినిపించింది. అతను తలెత్తి చూశాడు. ముందు శ్రీనివాసరావు, వెనగ్గా నీలకంఠం వస్తూ కనిపించారు. హిమబిందు రాలేదు. దుర్మార్గుడు బిందును రానివ్వలేదన్నమాట. కూర్చోండి అన్నాడు శ్రీనివాసరావు. నీలకంఠం కూర్చున్న తర్వాత గబగబా వచ్చింది హిమబిందు. మధుమూర్తి ఆమెకేసి ప్రేమగా చూశాడు. ఆమె కళ్ళు ఎర్రగా వాచున్నాయి. మొహం పీకుపోయింది. బాగా ఏడ్చిందని గ్రహించాడు. నువ్వెందుకొచ్చావు? కోపంగా అన్నాడు నీలకంఠం కూతురు వైపు తిరిగి. ఆమె మాట్లాడలేదు. గబగబా లోపలకు నడిచింది. వెళ్ళు, ఇంటికెళ్ళు అన్నాడు. అయినా ఆమె వినిపించుకోలేదు. ఇంతకు ఎందుకు నన్ను పిలిచింది? అడిగాడు నీలకంఠం. ఎందుకు పిలిపించింది ఆయనకు తెలుసు. అయినా కావాలనే ఏమీ ఎరగని వాళ్ళు అడిగాడు. ఆయన అసలే లాయరు. ఆయన మామూలుగా మాట్లాడేటప్పుడు కూడా అలాగే మాట్లాడుతుంటాడు. పిల్లల విషయం మాట్లాడడానికి అన్నాడు శ్రీనివాసరావు. అంటే? మళ్ళీ అర్థం కానట్టు అడిగాడు నీలకంఠం. అప్పుడే దుర్గమ్మ గారొచ్చి గుమ్మంలో నిలబడింది. ఆమె వెనగ్గా కట్టెంచాటున నిలబడింది హిమబిందు. ఆమె పక్కనే వాసంతి. మా అబ్బాయి గురించి మీ అమ్మాయి గురించి అన్నాడు శ్రీనివాసరావు. నాకేం అర్థం కావడంలే. వివరంగా చెబుతాను వినండి. మీ అమ్మాయి బిందు, మా అబ్బాయి మూర్తి ప్రేమించుకున్నారు. ఈ విషయం మీకు తెలుసుననుకుంటాను. ప్రేమించుకున్నారో ఏమో నాకు తెలీదు. మధుమూర్తి ఆశ్చర్యపోయాడు. నీలకంఠం ఇంత ఘోరంగా తెలీదు అంటాడనుకోలేదు. తను బిందు ప్రేమించుకున్నారనే విషయం తెలియకుండానే బిందుకు మరో సంబంధం ఖాయం చేసుకునొచ్చాడా? డర్టీ ఫెలో. బిందు, మూర్తి కలిసి సినిమాలకు, షికార్లకు తిరగడం మీకు తెలీదా? తెలుసు. తెలిసి ఎలా ఊరుకున్నారు? ఊరుకోలేదు. దాన్ని తిట్టాను. అయినా అది నాకు తెలియకుండా తిరిగింది. ఏమైనా కానివ్వండి. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అబద్ధం. అది ఏ రోజు నాతో అనలేదు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారని తెలియకపోవడం వల్ల బిందుకు మరో సంబంధం చూశారా? అవును. ఇప్పుడు తెలిసిందిగా. ఆ సంబంధం వదులుకోండి. వీల్లేదు. తాంబూలాలు కూడా పుచ్చుకున్నాం. ఆ సంబంధం వదులుకుంటే నా పరువు పోతుంది. నలుగురిలో ఆబాస్ పాలవుతాను. నేను పరువు కోసం బతికేవాణ్ణి. ఈ సంబంధం వదులుకోవడం అసంభవం. కోర్టులో చెప్పినట్టు చెప్పాడు నీలకంఠం. మీరు కుదిరిచిన ఈ సంబంధం మీ అమ్మాయికి ఇష్టమేనా? ఆ, తల ఊపాడు. ఎందుకు నాన్న అబద్ధం చెబుతావు? ఈ పెళ్లి నాకిష్టం లేదని ఏడవడం లేదు అంది హిమబిందు. వెంటనే ఆయన నిప్పు తొక్కిన కోతిలో లేచాడు. నోరు మూసుకో, ముందిక్కడి నుంచి పో గర్జించాడు. చూడండి నీలకంఠం గారు, పిల్లలు ఇష్టపడ్డారు. పెళ్లి చేసేయండి. మీకు అంతగా పొరుగు పోతుందనుకుంటే మీ తరపున నేను వారికి క్షమార్పణ చెప్పుకుంటాను. సరేనా అన్నాడు శ్రీనివాసరావు. మీరు ఎన్నైనా చెప్పండి. ఆ సంబంధం వదులుకోవడం జరగని పని. ముహూర్తాలు పెట్టుకున్నాం. ఆ ముహూర్తానికి దాని పెళ్లి జరిగిపోవాల్సిందే. లేచి నిల్చుంటూ అన్నాడు నీలకంఠం. నీలకంఠం గారు, బిందును నాకివ్వకూడదని మీరెందుకు నిశ్చయించుకున్నారో నాకు అర్థం కావడం లేదు. నాలో ఏ లోపముంది చెప్పండి. ఈ కారణాల వల్ల నాకిష్టం లేదని చెప్పండి. అంతేగాని అన్నీ తెలిసి కూడా మీరలా చేయడం దారుణం అన్నాడు మధుమూర్తి. కారణాలు అనవసరం. దాన్ని నీకిచ్చి చేయడం నాకిష్టం లేదు, అంతే. వెళ్ళిపోతూ అన్నాడు నీలకంఠం. ఒక్క నిమిషం ఆలోచించండి. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. వారిని విడదీయడం పాపం. ఇందులో మీరు పొందే లాభం ఏమీ లేదు. నా మాట వినండి. కొడుకు తండ్రినై కూడా ఇలా మిమ్మల్ని అడుగుతున్నానంటే బిందును మేమంతా ఎంతగా అభిమానిస్తున్నామో అర్థం చేసుకోండి అన్నాడు శ్రీనివాసరావు. నీలకంఠం ఆయన మాటలు వినిపించుకోలేదు. కూతురు దగ్గరకు వెళ్ళి పద అన్నాడు జబ్బు పట్టుకుని. హిమబిందు ఏడుస్తోంది. నడు గద్దించాడు. 4 అడుగులు ఆయనతో నడిచినట్టే నడిచి చరచరా వెనక్కొచ్చి దుర్గమ్మగారి పాదాలను చుట్టుకుపోయింది. అత్తయ్యగారు, నేనిక్కడే ఉండిపోతాను. నేనిక్కడి నుంచి వెళ్ళను పొంగి వస్తున్న దుఃఖంతో అంది. అవ్వక్క అయిపోయింది దుర్గమ్మగారు. శ్రీనివాసరావు గుండె నీరైంది. వాళ్ళిద్దరే కాదు, ఎవ్వరూ హిమబిందు అలా ప్రవర్తిస్తుందని ఊహించినైనా లేదు. నీలకంఠం కూడా విస్తుపోయాడు. శిలావిగ్రహంలా నిలబడిపోయాడు. ఆ దృశ్యం చూస్తుంటే అందరికీ కళ్లల్లో నీళ్లు గిర్రును తిరిగాయి, ఒక్క నీలకంఠానికి తప్పించి. ఆయన మాత్రం కళ్లల్లో నిప్పులు చెరుగుతూ కూతురికేసి చూశాడు. ఏమాత్రం మానవత్వం ఉన్న మనిషి అయినా ఆ దృశ్యానికి కరిగిపోతాడు. కాని నీలకంఠం కరిగిపోలేదు. నీలకంఠాంది రాతి గుండె. అతని హృదయం పాషాణం లాంటిది. మధుమూర్తిలో ఆవేశం కట్టలు తెంచుకుంది. ఆవేశంతో ఊగిపోయాడు. తల్లి, తండ్రి అతనిలో వస్తున్న మార్పులను గమనించారు. అతను ఎలాంటి ఘోరం తలపెడతాడో అని భయపడ్డారు. కోపంలో నీలకంఠని ఏమైనా చేస్తే హిమా పెద్దగా ఎద్దు రంకె వేసినట్టు అరిచాడు నీలకంఠం కోపంతో ముందుకడుగు వేసి. ఉలిక్కి పడింది హిమబిందు. మర్యాదగా నాతో ఇంటికి రా. నేను రాను, ఇక్కడే ఉంటాను. ఇదే నాకు అత్తవారిల్లు. నేను ఇంటి కోడల్ని ఏడుస్తూనే అంది. దుర్గమ్మగారి కళ్ళ వెంట నీళ్లు టపటపా కింద పడ్డాయి.
ఇక్కడే ఉంటావా? ఎలా ఉంటావో చూస్తాను అని కూతురి చేయి పట్టుకుని బరబరా లాక్కు వెళ్ళాడు. నేనిక్కడే ఉంటాను గింజుకుంటోంది హిమబిందు. అయినా నీలకంఠం వదల్లేదు. మధుమూర్తి గుండెల్లో కార్చిచ్చు చెలరేగింది. పిడికిళ్ళు బిగుసుకున్నాయి. నీలకంఠం అక్కడే ఆగు అని లేచి నిలబడి గబగబా గేటు దగ్గరకు వెళ్ళాడు. మూర్తి గంభీరంగా గాబరాగా అన్నారు శ్రీనివాసరావు. అక్కడే ఆగిపోయాడు మధుమూర్తి. ఏమండి, మరొక మార్గం లేదంటారా? దీనంగా అడిగింది దుర్గమ్మగారు భర్త ముఖంలోకి చూస్తూ. హిమబిందు తన కోడలు కాకుండా పోయినందుకు ఆమెకెంతో బాధగా ఉంది. మరో మార్గం ఏముంటుంది? ఆయన ఊడుంపట్టు పట్టినప్పుడు ఎందుకో ఆయనకు బిందును మూర్తికివ్వడం ఇష్టం లేదు. అందుకు కారణమేంటో తెలియడం లేదు. బహుశా వాడి గురించి మనమంటే గిట్టని వాళ్ళు ఆయనకు చెడుగా చెప్పారేమో. ఏదో బలమైన కారణమే ఉండుండాలి. లేకపోతే ఆయనంతగా పొట్టుపట్టుండడు. నిజానికి మనకేం తక్కువ? ఇప్పుడు ఆయన తీసుకొచ్చిన సంబంధం కన్నా గొప్ప సంబంధమే కదా మంది. నా దృష్టిలో అసలు కారణం బిందుకు కూడా తెలిసుండదు. పాపం బిందు ఎంత నరకయాతన అనుభవిస్తోందో అన్నాడాయన జాలిగా. నిజమే, మనందరికీ ఇంత బాధగా ఉంది. ఇంకా పిచ్చి తల్లి నిజంగా నరకమే అనుభవిస్తూ ఉండాలి. నిజంగా నా కాళ్ళు పట్టుకుని ఇదే నా అత్తవారిల్లు, నేను ఈ ఇంటి కోడల్ని అని ఏడుస్తుంటే నా కడుపు తరుక్కుపోయింది. కానీ ఏం చేయగలను? ఎంతమంది ఉండి కూడా బిందును ఆయన తీసుకువెళ్లకుండా ఆపలేకపోయాం. అయినా ఏం చేయగలంలేండి. ఆయన కూతురు ఆయనిష్టం, మనమేం చేయగలం? వాసంతి కూడా బాగా డీలా పడిపోయింది. అది కూడా ఎంత ఆశపడిందని, తన స్నేహితురాలే తనకు వదినవుతుందని. ఏం చేస్తాంలేండి, అంతా మన దురదృష్టం. బంగారు పిల్లని మన ఇంటి దీపం చేసుకునే అదృష్టం లేదు. పోనీ మీరింకోసారి అడిగి చూడరాదు అందామె. ఆమెలో ఇంకా ఆశ చావలేదు. చూడు దుర్గా, నీ ఆతృతను నీ బాధను నేను అర్థం చేసుకోగలను. మనం మగపిల్లవాడి తల్లిదండ్రులం. ఆ అమ్మాయి మీద మనకు మమకారం ఉండొచ్చు. అంత మాత్రం చేత ఆయన కాళ్ళు పట్టుకుంటావా? ఆయన ఎలాంటి మనిషో తెలిసిపోయింది కదా. ఆయన ఒక మూర్ఖుడు. ఆయనకెవరూ చెప్పలేరు. అప్పటికే ఆయన్ను మనం ఎంత గడిగాం. అయినా ఆయన తన పొట్టు విడవలేదు. వాళ్ళమ్మాయిని మన ఇంటి కోడలుగా చేయడం సాధ్యం కాని పని అని చెప్పలేదా? అదేమంటే ఆ సంబంధం వదులుకుంటే ఆయనకు పరువు పోతుందట. మనకు మాత్రం పరువు లేదా, మర్యాద లేదా? ఆయనంత స్పష్టంగా చెప్పిన తర్వాత ఇంకా సిగ్గు విడిచి ఎలా అడుగుతాం? మరొకరికిచ్చి చేస్తుంటే చూస్తూ ఎలా ఊరుకుంటామండి? బాధగా అంది దుర్గమ్మ. ఊరుకోక చేసేదేముంది? బిందును ఇంటిదాని చేసుకునే రాత మనకి లేదని సరిపెట్టుకోవడమే. అంతకు మించి ఏం చేయగలం? శూన్యంలోకి చూస్తూ అన్నాడు శ్రీనివాసరావు. అంతేనంటారా? దుర్గమ్మగారి గొంతులో ఏదో అమూల్యమైన వస్తువు చేజారిపోతున్న బాధ ధ్వనించింది. డాబా మీద కూర్చున్నాడు మధుమూర్తి. అతని ఆలోచనలన్నీ కొన్నాళ్ల క్రితం అదే డాబా మీద తనకు హిమబిందుకు జరిగిన సంభాషణ మీదున్నాయి. ఎటైనా లేచిపోయి పెళ్లి చేసుకుందాం అంది హిమబిందు ఓ రోజు నవ్వుతూ. ఆ రోజున ఇంట్లో అందరూ ఎక్కడికో వెళ్లారు. అతను ఒక్కడే ఉన్నాడు. మధు అంటూ వచ్చింది. అప్పుడు తను డాబా మీదే ఉన్నాడు, వెన్నెల అందాన్ని చూస్తూ. ఎదురుగా కూర్చుంది. ఈ మధ్య మా ఇంటికి రావడం తగ్గించావు? మా నాన్న ఇంట్లోనే ఉంటున్నాడు. ఉంటే మీ ఇంటికొస్తుంటే ఊరుకోవడం లేదు. ఎందుకలా తిరుగుతావు? ఇంట్లో కూర్చో అంటున్నాడు. వయసొచ్చిన పిల్లవు కదూ నవ్వాడు. ఏమో మధు, నాకెందుకో భయంగా ఉంది. మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోడేమో భయంగా అంది. నేను ఒప్పిస్తాను. నువ్వు చెప్పినా ఒప్పుకోకపోతే? ఎందుకంత దూరం ఆలోచిస్తావు? మన పెళ్లిని ఎవరూ ఆపలేరు, ఇది నిజం. ఎందుకో నాకు ఆ నమ్మకం ఉంది. ఏమో మధు, నాకు ఆ నమ్మకం కలగడం లేదు. ఎవరైనా మన పెళ్లికి ఒప్పుకోకపోతే ఎటైనా లేచిపోయి పెళ్లి చేసుకుందాం నవ్వుతూ అంది. బిందు అరిచాడతను. ఉలిక్కి పడింది హిమబిందు. ఇంకెప్పుడు నా ముందు ఇలాంటి మాట అనకు. ఎక్కడికో లేచిపోయి పెళ్లి చేసుకునే వాళ్ళంటే నాకు పరమ అసహ్యం. జీవితంలో ఎవరికో భయపడి మరెక్కడో పెళ్లి చేసుకుని బతకాలనుకోవడం నాకు నచ్చదు. మనమేం తప్పు చేశామని లేచిపోయి పెళ్లి చేసుకోవడానికి? సారీ మధు తల వంచుకుని అంది హిమబిందు. ఆ రోజు అలా తల వంచుకుని కూర్చున్న ఆమె ముఖం ఇంకా మధుమూర్తి కళ్ళ ముందు కదులుతూనే ఉంది. కానీ బిందు అనుకున్నట్టు జరగలేదు, జరగదు కూడా. తను బిందుని తీసుకుని లేచిపోలేడు. తను కొన్ని ఆదర్శాలకు బందీ. మోకాళ్ల మీద తలాంచి కూర్చున్న మధుమూర్తి పాదాల ముందు కన్నీటి చుక్కలు టపటపా పడ్డాయి. అతను తలెత్తి చూశాడు. వర్షిస్తున్న కళ్లతో వాసంతి. వసు. మధుమూర్తిలో అప్పటి వరకు ఆగిన దుఃఖం కట్టలు తెంచుకుంది. వాసంతి గొంతు మోగబోయింది. హిమబిందంటే వాసంతికి ప్రాణం. ఆ రోజునే హిమబిందు పెళ్లి. మధుమూర్తికి ఆ విషయం తలుచుకుంటే గుండెలు దహించుకుపోతున్నాయి. నీలకంఠం ఎందుకింత మోసం చేశాడు? ఇలా చేస్తాడని కలలో కూడా అనుకోలేదు. తమ ఆశా సౌదాలిలా కూలిపోతాయని, తమ దారులిలా చీలిపోతాయని ఎప్పుడూ ఊహించలేదు. కానీ ఎందుకిలా జరిగింది?
తలుచుకున్న కొద్దీ బాధ గుండెలను పిండేస్తోంది. అతనొక్కడికే కాదు, హిమబిందు మరో ఇంటి కోళ్ళవుతుందంటే ఆ ఇంట్లో అందరికీ బాధగానే ఉంది. తన స్థానంలో మరెవరైనా ఉంటే బిందుని తీసుకెళ్లి ఏ తిరుపతిలోనో పెళ్లి చేసుకునేవారు. ఆ క్షణంలో మధుమూర్తి కళ్ల ముందు రైల్లో తనతో ప్రయాణించిన యువతి యువకులు మెదిలారు. వాళ్ళు హాయిగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ దృష్టిలో అది తప్పు కాదు. కాని తన దృష్టిలో అలా చేయడం నీచం. తను అందరిలాంటివాడు కాదు. అందుకే తన బ్రతికిలా అయింది. తన గదిలోకొచ్చి తలమీద చేతులాంచుకుని కూర్చున్నాడు మధుమూర్తి. అంతులేని ఆవేదన హృదయాన్ని మెలిపెడుతోంది. గదిలో ఉన్న మధుమూర్తికి మురుతున్నాడా అన్న విశ్వం గొంతు వినిపించింది. గదిలో ఉన్నాడు, చెప్పింది దుర్గమ్మగారు. తలుపులు నెట్టుకుని లోపలికొచ్చాడు విశ్వం. మధుమూర్తి మొహం చూడ్డంతోనే జరిగిందేంటో గ్రహించాడు విశ్వం. అతన్ని చూడగానే మధుమూర్తికి దుఃఖం పొంగొచ్చింది. ఆప్యాయంగా మధుమూర్తి భుజం మీద చేయి వేసి నొక్కాడు విశ్వం. అతనికి ఆ స్పర్శ ఎంతో హాయిని, రిలీఫ్ని ఇచ్చినట్లుగా అనిపించింది. ఓ మనిషి కష్టాల్లో, బాధల్లో ఉన్నప్పుడు అటువంటి ఆప్యాయమైన చేతి స్పర్శే కావలసింది. విశ్వం, మధుమూర్తి గొంతు జీరబోయింది. బాధపడకు, ఇలా జరుగుతుందనుకోలేదు. అవును అన్నాడు అతని వీపు నిమురుతూ. నా కలలన్నీ ఇలా కరిగిపోతాయనుకోలేదు. అన్ని కలలు నిజం కావు మూర్తి. జీవితంలో ఇంత ఘోరంగా ఓడిపోతాననుకోలేదు విశ్వం, బాధగా అన్నాడు మధుమూర్తి. గెలుపు ఓటములు జీవితానికి చాలా సహజమైనవి. అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే ఇక జీవితం విలువ ఎలా తెలుస్తుంది? బ్రతుకు మీద విరక్తి పుడుతోంది. బిందులేని ఈ జీవితం ఎందుకు అనిపిస్తోంది? బాధతో గుండెలు దహించుకుపోతున్నాయి విశ్వం. జీవితంలో ఇంకా ఏం చూసుకు బతకమంటావు? అంతా శూన్యంగా కనిపిస్తోంది. కొంచెంసేపు విశ్వం మాట్లాడలేదు. అతనికి తన ప్రాణ స్నేహితుడికి ఇలా అయినందుకు బాధగా ఉంది. మధుమూర్తి హిమబిందుని ఎంత గాఢంగా ప్రేమించింది అతనికి తెలుసు. అతను కూడా వాళ్ళిద్దరి పెళ్లి జరుగుతుందని అనుకున్నాడు. కానీ జరగలేదు. ఇలా జరిగినందుకు మధుమూర్తి ఎంతగానో కుమిలిపోతున్నాడని, ఇది అతనికి గొప్ప షాక్ అని విశ్వంకు తెలుసు. ఇంత దుఃఖంలో ఉన్న తన స్నేహితుడిని ఓదార్చడం తన కనీస బాధ్యత. ఇంతకు మించి తను చేయగలిగింది కూడా ఏమీ లేదు. నిజానికి మూర్తి ఈ విషయంలో ధైర్యం చేయగలిగితే బావుండేది. అతని స్థానంలో తనే ఉన్నట్లయితే ఎవరినీ లెక్క చేసేవాడు కాదు. ఏదో ఒకరోజు ఎవరికీ చెప్పకుండా తీసుకెళ్లి ఎక్కడో పెళ్లి చేసుకునేవాడు. కానీ మూర్తి తనలాంటి, అందరిలాంటి మనిషి కాదు. అతనికి కొన్ని ప్రత్యేకమైన భావాలు, ఆదర్శాలు ఉన్నాయి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటిని అతిక్రమించడానికి అతను ఒప్పుకోడు. ఓ రకంగా అందుకేనేమో అతని జీవితం ఇలా అయింది. జీవితంలో కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకుని బతికే ఏ మనిషికైనా ఇలాంటి బాధలు, బరువులు తప్పవేమో. మాట్లాడమేం విశ్వం, ఇప్పుడు నేనేం చేసేది? దీనంగా అడిగాడు మధుమూర్తి. మూర్తి, నేను చెబుతోంది నీకు వేదాంతాలను అనిపించొచ్చు. కానీ ఇది నిజం. సుఖదుఖాల కలయికే జీవితం. జీవితం కల కాదు, వాస్తవం. ఒక్క ఎదురు దెబ్బకే బ్రతుకు మీద విరక్తి పుట్టుకొస్తే మన బ్రతుకి అర్థమేముంది? జరిగిందొక కల కింద మరిచిపో. మనం రాత్రులు నిద్రలో ఎన్నెన్నో కలలు కంటాం. తెల్లవారి నిద్రలేచేసరికి కొన్ని కలలు గుర్తుంటాయి. మరికొన్నింటిని అప్పుడే మరిచిపోతాం. ఇది కూడా మరిచిపోయిన కలనుకో. మళ్ళీ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించుకో. కానీ ఈ కలను మరిచిపోవడం అంత సులభం కాదని నాకు తెలుసు. అయినా తప్పదు. పరిస్థితి చేయి దాటిపోయింది. భవిష్యత్తుపై ఆశ పెంచుకున్నప్పుడే మనం బ్రతకగలిగేది, జీవితంలో ముందుకు వెళ్ళగలిగేది. అందుకే గతాన్ని మరిచిపోవడానికి ప్రయత్నించు అన్నాడు విశ్వం అనునయంగా. విశ్వం మాటలకు మధుమూర్తికి కొంత ఊరట కలిగినా పూర్తిగా ఉపశమనం కలగలేదు. అందుకే అంత సులభంగా ఈ విషయాన్ని మర్చిపోలేని విశ్వం. ఇలా ఊహించని ఎదురు దెబ్బ, మానని గాయం, ఈ బాధను మరిచిపోవడం అంత సులభం కాదు అన్నాడు. నువ్వు ప్రయత్నం చెయ్యాలే గాని తప్పక మరిచిపోగలవు మూర్తి. కానీ అందుకు కొంతకాలం పడుతుంది. అప్పటి వరకు బిందు తలపులు నిన్ను వెంటాడక తప్పవు. కొన్నాళ్ల తర్వాత ఆ తలపులు కూడా మాసిపోతాయి. అప్పుడు తలుచుకుంటే నువ్వే ఆశ్చర్యపోగలవు. అంత సులభంగా ఎలా మరిచిపోగలిగానా అని. పొరపాటు పడుతున్నా విశ్వం. బిందును మరిచిపోవడం నువ్వు అనుకున్నంత సులభం కాదు. బిందు నా ప్రాణం. కావచ్చు, ఎంతో ప్రాణప్రదంగా ఉన్నవాళ్లే మరిచిపోగలిగారు. వయసులో ఉన్న ఆడదానికి తను ఎంతో గాఢంగా ప్రేమిస్తున్న భర్త పోయాడనుకో విలపిస్తుంది. అతను లేకుండా తను బ్రతకలేను అనుకుంటుంది. తన బ్రతుకే శూన్యం అనుకుంటుంది. ఆ దుఃఖంలో ఉన్నప్పుడే ఆ ఆలోచనలు. ఆ దుఃఖం తగ్గిపోయాక తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తోంది. భర్త పోయినంత మాత్రాన తన జీవితం కూడా నాశనం కావలసిందేనా అనుకుంటుంది. కొన్నాళ్ల తర్వాత బ్రతుకు మీద ఆశ చిగురుస్తుంది. అవకాశం దొరికితే మరో పెళ్లి చేసుకుంటుంది. కొన్నాళ్ల వరకు పోయిన భర్త తలుపులు ఆమెను వేధిస్తాయి. ఆ తర్వాత తన రెండో భర్తతో సర్దుకుపోయి పాత జీవితాన్ని మరిచిపోతుంది. ఆ తర్వాత ఆమెకు మొదటి భర్త గుర్తుకొచ్చినా అంత బాధ అనిపించదు.
జరిగింది పీడకల అనుకుంటుంది. ఇదే మూర్తి జీవితం. జీవితంలో అందరూ చేసే పనే ఇది. మనం ఎంతమందిని చూడలేదు. భార్య పోయి మరో ఆడదాన్ని చేసుకుని హాయిగా తిరుగుతున్న మగాళ్ళని, ప్రేమించి పెళ్లి చేసుకోలేక విడిపోయి వేరువేరు జీవితాల్లో స్థిరపడిపోయి ఏ బస్సులోనో రైల్లోనో కలుసుకుంటే ఏమీ ఎరగనట్లు మళ్ళీ నవ్వుతూ పలకరించుకునే వాళ్ళని, వాళ్ళంతా ఒకప్పుడు నీలాగే బ్రతకలేనని అనుకున్నవాళ్లే. నువ్వు అంతే. ఈ విషయంలో నువ్వు అందరిలాంటి వాడివే. మధుమూర్తికి విశ్వం మాటల్లో నిజం కనిపించింది. అవును, తను ఎంతమందినో చూశాడు. విడిపోయి కూడా సుఖంగా బతుకుతున్న వాళ్ళని. విశ్వం చెప్పింది నిజం. కాకపోతే తను చిన్నతనం నుంచి కలిసి తిరిగిన స్నేహితురాలు పల్లవిని మరిచిపోలేదు. మధుమూర్తి ఆలోచనలు పల్లవి మీదకు పరుగులు తీశాయి. చిన్నతనపు రోజులు కళ్ల ముందు కదిలాయి. ఆ రోజు అట్ల తద్ది. ఆడపిల్లలు మగపిల్లలు ఆ వీధిలో విశాలంగా కొమ్మలు పరుచుకున్న వేప చెట్టుకి ఉయ్యాల వేశారు. చప్పట్లు చరుస్తూ గోలగా అరుస్తున్నారు. పిల్లలకు అట్లతద్ది ఎంతో సరదా అయిన పండుగ. తెల్లవారి అట్లతద్దంటే చాలు ముందు రోజు నుంచే హడావుడి మొదలవుతుంది. బుల్లి బుల్లి చేతులకి ఎర్రని గోరింటాకు, తెల్లవారుజామునే లేచి చెద్ది తినడం, దొంగతనంగా దొడ్లో ప్రవేశించి చెట్లను నాశనం చేయడం, వాకిళ్ల ముందు పల్లేరుకాయలు పోయడం అన్నీ వేడుకైన పనులే. ఆ పనులు ఎంతో థ్రిల్లింగ్గా, భయం సంతోషం అన్నీ మిళితమై ఉంటాయి. మధుమూర్తికి ఇలాంటి పనులంటే ఎంతో సరదా. మొదట్నుంచి అతను ఇలాంటి పనుల పట్ల ఎంతో చురుగ్గా ఉండేవాడు. చెద్ది తిన్న పిల్లలందరూ సూర్యోదయం అవకముందే ఆ వేప చెట్టు కిందకు చేరారు. చాలా పెద్ద వేప చెట్టు అది. రంగురంగుల పరికిణీలు, జాకెట్లు వేసుకున్న ఆడపిల్లలతో, నిక్కర్లు వేసుకున్న మగపిల్లలతో సందడి సందడిగా ఉంది ఆ వీధి. పెద్ద పెద్ద ఊపులు వెయ్యాలరా విసిగా, ఉయ్యాల మీద కూర్చుంటూ అన్నాడు మధుమూర్తి. గట్టిగా పట్టుకో. ఉయ్యాలను వెనకంటా తీసుకువెళ్లి బలంగా ముందుకు నెట్టాడు విశ్వం. ఉయ్యాల విసురుగా ముందుకు వెళ్ళింది. పైకంటా ఎగిరింది ఉయ్యాల. ఇంకా పెద్ద ఊపు వెయ్యాలి, పెద్దగా అరిచాడు మధుమూర్తి. జాగ్రత్తగా పట్టుకో అని ఇంకా గట్టిగా నెట్టాడు విశ్వం ఉయ్యాలను. ఆకాశంలోకి ఎగిరినట్టుగా వెళ్ళింది ఉయ్యాల పైకి. మధుమూర్తి కాళ్లకు వేప చెట్టు కొమ్మలు తగిలాయి. రాను రాను ఉయ్యాల చిటారు కొమ్మలను అందుకుంటోంది. మధుమూర్తికి మొదట్లో ధైర్యంగానే ఉన్నా తర్వాత భయం వేసింది. గాలి విసురుగా తనని కిందకి నెడుతున్నట్టు, ఎవరో తనని బలవంతంగా పైకి ఎగరేసుకుపోతున్నట్టు అనిపించింది. కళ్ళు తిరుగుతున్నాయి. చెట్ల కింద నిల్చున్న పిల్లలందరూ ఇంకా పైకి పోవాలి, ఇంకా పైకి అంటూ గోలగా అరుస్తున్నారు. మధుమూర్తికి పడిపోతానేమో అనిపించింది. ఒరే విసిగా, చిన్న ఊపి వేయిరా, పెద్దగా అరిచాడు. విశ్వం ఉలికిపడి ఉయ్యాలను గట్టిగా పట్టుకున్నాడు. కళ్ళు తిరుగుతున్నారా విశ్వం? అయితే నువ్వు దిగు, నేను ఊగుతాను. నేను దిగను, ఇంకా కొంచెంసేపు చిన్నగా ఊగుతాను అన్నాడు తాడుని గట్టిగా పట్టుకుంటూ. మూర్తి. మళ్లీ ఊగబోతున్న మధుమూర్తి వెనక్కి తిరిగి చూశాడు. చెట్టు దగ్గరగా వస్తూ కనిపించింది పల్లవి. మధుమూర్తి రెప్పవేయకుండా చూస్తుండిపోయాడు. ఆ రోజున పల్లవి ఎప్పటికంటే అందంగా ఉంది. తలటి పోసుకుంది. గాలికి జుట్టు రేగుతోంది. తలలో ఎర్రని కనకాంబరం పువ్వుల చెండు, 2 కనుబొమ్మల మధ్యన గుండ్రటి ఎర్రని తిలకం బొట్టు, విశాలంగా ఉన్న నల్లని కళ్ళు, కొబ్బరి ఆకుల్లో ఉన్న కనురెప్పలు, మొనదేలని గెడ్డానికి కొంచెం పైగా కింద పెదవికి కుడివైపున పుట్టుమచ్చ, చెవులకు నాజూకైన జోకాలు, గుండ్రటి మెడ, వైలెట్ రంగు జాకెట్టు, గులాబీ రంగు పరికిణీ అంచుకు 4 వేళ్ల వెడల్పున జరి తళుక్కు తళుక్కుమని మెరుస్తోంది. గాలికి రేగుతున్న ముంగురులను పొడవాటి వేళ్లతో తలమీద కదుముకుంటోంది. మూర్తి, నువ్వు దిగు, నేను ఊగుతాను అడిగింది దగ్గరగా వచ్చి. నేను దిగను. కొంచెంసేపు ఊగని, అమ్మ అరగంటలో రమ్మని చెప్పింది బతిమాలుతున్నట్టంది. అన్నీ అబద్ధాలు. ఇవాళ అట్ల తద్ది. చాలాసేపు ఊగాలి, అరగంటలో వెళ్ళకూడదు, సరేనా? సరే అన్నట్టు తలాడించింది పల్లవి. సరే ఎక్కు. తను కిందకి దిగి పల్లవిని ఎక్కించాడు. పరికిణీ కుచ్చిళ్లను మోకాళ్ల మధ్య నొక్కి పట్టుకుని 2 చేతులను వెనక్కు చాచి తాడును పట్టుకుని ఎగిరి ఉయ్యాల మీద కూర్చుంది. ఉయ్యాలను ముందుకు నెట్టాడు మధుమూర్తి. ఊగుతోంది ఉయ్యాల. మళ్ళీ అందరూ చప్పట్లు చరుస్తున్నారు. ఊగుతున్నప్పుడు వేపకొమ్మ కిరుకిరుమంటోంది. నీకు ముసలి పెళ్ళం వస్తుంది మూర్తి అంది పల్లవి ఊగుతూ. ఎందుకు? ఉయ్యాలను పట్టుకుంటూ అన్నాడు. ఇది అమ్మాయిల పండగ. అబ్బాయిలు ఊగితే ముసలి పెళ్ళాలొస్తారు. అబద్ధం. నీకే ముసలమ్మగుడొస్తాడు. వస్తే రాని, నీలాంటి కోతి కాకుండా ఉంటే చాలు. ఏయ్, నేను కోతినా? అలా అయితే దిగిపో అన్నాడు కోపంగా ఉయ్యాలను ఆపేస్తూ. సరే, నువ్వు కోతి కాదులే, మంచివాడివేలే, పెద్ద ఊపు వేయి. అలా దారికిరా అని ఉయ్యాల వెంటే కొంత దూరం పరిగెత్తి వదిలేశాడు. ఉయ్యాల మీద హుషారుగా ఊగుతూ 2 చేతులను తాళ్ల వెనగ్గా పోనిచ్చి ముందుకు తీసుకొచ్చి చప్పట్లు చరుస్తోంది పల్లవి.
చెట్టు కింద నిల్చున్న పిల్లలు కూడా చప్పట్లు చరుస్తున్నారు. రాను రాను పెద్ద ఊపులు వేస్తున్నాడు. మూర్తి, నాకు భయం వేస్తోంది, చిన్న ఊపులు వేయ్, భయంగా అంది పల్లవి. నీకేం భయం లేదు, గట్టిగా పట్టుకో, ఇంకొంచెం పెద్ద ఊపులు వేస్తూ అన్నాడు. వద్దు మూర్తి, కళ్ళు తిరుగుతున్నాయి, కింద పడితే చచ్చిపోతాను. పల్లవి చచ్చిపోతాననేసరికి మధుమూర్తికి భయం వేసింది. పల్లవంటే అతనికి ఎందుకో చెప్పలేని ఇష్టం, పైకి తెలియపరచలేని ప్రేమ. అతను ఆపే ప్రయత్నంగా ఉయ్యాలను గట్టిగా పట్టుకున్నాడు. ఉయ్యాల ఆగిపోయింది. ఆపవే మూర్తి, చిన్న ఊపులు వేయమన్నాను గాని ఆపమనలేదుగా. ముందు నువ్వు కింద దిగు. సూటిగా అతని కళ్ళలోకి చూసింది. ఆ కళ్ళలో భయం తాలూకా నీడలు కనిపించాయి. అందుకే మౌనంగా ఉయ్యాల దిగింది. ఒరే విశ్వం, మేం వెళుతున్నాం అని అక్కడ్నుంచి పల్లవితో కదిలాడు మధుమూర్తి. మూర్తి, ఎందుకు నన్ను అప్పుడే దిగమన్నావు? చాలాసేపు ఊగాలన్నావుగా? పల్లవి అతని కళ్ళలోకి చూస్తూ అడిగింది. నువ్వు కింద పడిపోతావు అన్నాడు. పడిపోతే ఏం? చచ్చిపోవు? ఆ మాట తను అండం ఇష్టం లేనట్టన్నాడు. ఏం చచ్చిపోతే? నువ్వు చచ్చిపోతే నేను. ఎందుకు? ఏమో, నాకు తెలీదెందుకో. పల్లవి మాట్లాడలేదు, ఆలోచనలో పడిపోయింది. మూర్తికి తనంటే ఇష్టమా? ఎందుకు? తను చచ్చిపోతే తను కూడా చచ్చిపోతాడా? ఎందుకో ఇతనికి తనంటే ఇంత ఇష్టం. మూర్తి అంత మంచివాడు. పల్లవి పిలిచాడు. ఏంటన్నట్టు చూసింది. ఇంకెప్పుడు చచ్చిపోతానో అన్నని ఒట్టే. కుడిచేయి ముందుకు చాచుతూ అన్నాడు. నేను వేయను, పెంకిగా అంది. అయితే నీతో మాట్లాడను. మాట్లాడకపోతే పో, నాకేం? చచ్చిపోతాను, తల ఉంచుకుని నడుస్తూ అన్నాడు. మధుమూర్తిని కొంచెం దూరం పోనిచ్చి గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని చేతిలో తన చేతి నుంచి, ఇంకెప్పుడు చచ్చిపోతానననుకో, నాకు కోపం వస్తుంది, సరేనా? అనవు కదూ అంటూ అతని చేతిని గట్టిగా నొక్కింది. నవ్వాడు మధుమూర్తి. పల్లవి కూడా నవ్వింది, అతని కళ్ళలోకి చూస్తూ. ఇద్దరూ నవ్వుకుంటూ చేతులు కట్టుకుని ఇంటివైపు వెళ్లారు. మూర్తిగారు, ఎవరో పిలిచినట్లనిపించి తల వంచుకుని ఆలోచనల్లో మునిగి తేలుతున్న మధుమూర్తి తలెత్తి చూశాడు. ఎదురుగా హిమబిందు తమ్ముడు ప్రభాకర్ నిలబడున్నాడు. రా ప్రభాకర్, ఇలా వచ్చి కూర్చో అన్నాడు చిన్నగా. వాళ్ళిద్దరి మధ్యన బాగానే స్నేహం ఉంది. తన అక్కయ్య మధుమూర్తిని ప్రేమించిన విషయం ప్రభాకర్కి తెలుసు. వాళ్ళిద్దరి పెళ్లి జరుగుతుందని అతను ఎంతగానో ఆశించాడు. మధుమూర్తి తన బావైతే ఎంతో బావుండనుకున్నాడు. కాని అతని ఆశ ఫలించలేదు. తన తండ్రి అక్కయ్యకు మరో సంబంధం ఖాయపరుచుకునొచ్చాడు. అలా తెలిసినప్పుడు అక్కయ్యతో పాటు తను కూడా హతాశుడయ్యాడు. నమ్మలేదు. అది నిజమేనని నమ్మిన తర్వాత ఎంతో బాధపడ్డాడు. తండ్రికి నచ్చజెప్పాలని ఎంతగానో ప్రయత్నించాడు. కాని అతని ప్రయత్నాలేవీ ఫలించలేదు. తండ్రి చివరికి అతన్ని తిట్టాడు. చివరికి అసహాయుడై మౌనంగా ఉండిపోయాడు. మా అక్కయ్య పెళ్లికి మిమ్మల్ని పిలవడానికొచ్చాను అన్నాడు. అతనికి మధుమూర్తి వైపు చూసే ధైర్యం లేకపోయింది. అందుకే ఎటో చూస్తూ అన్నాడు. ఒక్క క్షణం స్తంభించిపోయాడు మధుమూర్తి. కాని అంతలోనే తేరుకున్నాడు. ప్రభాకర్ మాటలు అతనికి చిత్రంగా అనిపించాయి. ఎంతలోనే ఎంత మార్పు! అంతా సవ్యంగా జరిగినట్లయితే ప్రభాకర్ తనని బావ అని పిలిచేవాడు. కాని ఇప్పుడు ఎవరినో ఓ స్నేహితుణ్ణి పిలవడానికొచ్చినట్టుగా ఉంది. హిమబిందే తనదైనప్పుడు ఇలాంటి వరసలు పిలుపులు. ఇప్పుడో? విశ్వంకేసి మధుమూర్తి చూశాడు. వెళ్లొద్దు అన్నట్టు కళ్ళతోనే సైగ చేశాడు విశ్వం. ఆ సైగను అర్థం చేసుకున్నాడు మధుమూర్తి. తను వెళితే గతమంతా గుర్తుకొస్తుంది. తను భరించలేడు, ఆవేశపూరితుడవుతాడు. ఏదో గొడవ జరుగుతుంది. అదీగాక నీలకంఠాన్ని తను ఆ ఆవేశంలో ఏమైనా చెయ్యొచ్చు. అయినా మరో మనిషి హిమబిందు మెళ్ళలో తాళి కడుతుంటే తను చూస్తూ ఊరుకోగలడా? తన ఆవేశానికి హిమబిందు జీవితం బలి కావచ్చు. ఇదంతా ముందుగానే ఆలోచించి విశ్వం తనను పెళ్లికి వెళ్లొద్దంటున్నాడని అర్థం చేసుకున్నాడు మధుమూర్తి. తన మూలంగా బిందు బతుకు నాశనం కాకూడదు. అందుకే తను పెళ్లికి వెళ్ళకూడదు. లగ్నం టైం కావస్తోంది అన్నాడు ప్రభాకర్. సారీ ప్రభాకర్, నేను రాలేను అన్నాడు మధుమూర్తి. అంతకు మించి ఏమీ మాట్లాడలేకపోయాడు. ప్రభాకర్ అతన్ని మళ్లీ రమ్మని పిలవలేదు. మధుమూర్తి రాలేడని, రాననే అంటాడని అతనికి తెలుసు. అయినా పిలవడం తన ధర్మంగా భావించి మాత్రం వచ్చాడు. నిజమే, అలాంటి పరిస్థితుల్లో ఎవరు మాత్రం రాగలరు? తను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయిని మరో మనిషి తన ఎదురుగానే తన దానిగా చేసుకుంటుంటే అతను చూడగలడా? అది అంతటి నరకం. ఆ నరకాన్ని ఎవరు భరించగలరు? కోరుకోరి అలాంటి పరిస్థితులను ఎవరు సృష్టించుకోగలరు? అసలు ఆ ఆలోచనే ఎంత భయంకరమైంది, భరించలేంది. అందుకే ప్రభాకర్ వెళ్ళిపోతూ ఇంట్లో మిగిలిన వాళ్లను తప్పకుండా పెళ్లికి రమ్మని చెప్పాడు. ప్రభాకర్ వెళ్లిన కొంచెం సేపటికి బజార్ నుండి వచ్చాడు శ్రీనివాసరావు.
ప్రభాకర్ వచ్చి బిందు పెళ్లికి రమ్మని పిలిచి వెళ్ళాడు. వెళదామా? అడిగింది దుర్గమ్మగారు. నువ్వు అమ్మాయి వెళ్ళండి అన్నారాయన. మీరు రారా? ఆ నీలకంఠ మొహం చూడదలుచుకోలేదు. ఎవరం వెళ్ళకపోతే బిందు బాధపడుతుంది. అందుకని మీరు వెళ్ళండి అన్నాడు. నీలకంఠం అంటే శ్రీనివాసరావుకు అసహ్యం కలిగింది. వట్టి చేతులతో వెళితే ఏం బాగుంటుంది? నేను బజారుకు వెళ్ళి చీర తీసుకొస్తాను. వెళ్ళిపోయాడు శ్రీనివాసరావు. అక్కడే ఉన్న కుర్చీలో కూలబడిపోయింది దుర్గమ్మగారు. ఏదో నిరుత్సాహం, నిరాశ ఆమెను నిలువున ఆవహించాయి. మనసులో లేకుండా పోయింది. బిందును తలుచుకుంటే ఆమెకు గుండె కోతగానే ఉంది. తన కోడలవుతుందనుకున్న బిందు మరో ఇంటి దీపమవుతుంటే బాధగానే ఉంటుంది. నిజంగా తను ఎన్ని కలలు కంది. మూర్తి, బిందు దంపతులయ్యి తన కళ్ళ ముందు తిరుగుతూ ఉండాలని, చిలక గోరింకల్లా నవ్వుతూ ఉండాలని ఇంటికొచ్చిన బంధువులందరికీ నా కోడలు సాక్షాత్తు లక్ష్మీదేవి అని గర్వంగా చెప్పుకోవాలనుకుంది. హిమబిందువును తన కూతురుతో సమానంగా చూసుకోవాలని ఇంకా ఎన్నో రకాల కలలు కంది. కాని ఆమె కన్న కలలన్నీ కలలుగానే చివరకు మిగిలిపోయాయి. ఒక్కటి కూడా నిజం కాలేదు. ఎంత విచిత్రం అనుకుందామే. నిజంగా బిందు ఎంతగా తమలో ఇమిడిపోయింది. మొదట్లో తమింటికి రావడం మొదలుపెట్టిన కొన్ని రోజుల మట్టుకు బిరుకుగా ఉండిపోయింది. కాని రోజులు గడిచే కొద్దీ, పరిచయం పెరిగిన కొద్దీ అత్తయ్యగారు అని పిలుస్తూ నవ్వుతూ మాట్లాడడం మొదలుపెట్టింది. తమింట్లో మనిషిగా కలిసిపోయింది. తను ఏ పని చేసుకుంటున్నా తన చేతనైనంతగా సహాయపడేది. నిజంగా ఒక్కరోజు బిందును చూడకపోయినా ఏదో వెలితిగా ఉండేది తనకు. కానీ ఇక ముందు బిందు మరో ఇంటికి వెళ్ళిపోతుంది. తనకు రోజు కనిపించదు. మళ్ళీ ఎప్పుడో అత్తగారు పంపించినప్పుడు వస్తుంది. అప్పటి వరకు తను బిందును చూడకుండా ఉండగలదా? ఉండాలి, తప్పదు. బిందు ఇప్పుడు మరో ఇంటి వెలుగు. ఆలోచనలను పక్కకు నెట్టి కుర్చీలోంచి లేచిందామె. వసు, త్వరగా జడలుకో, లగ్నం టైం అవుతుంది కేక వేసింది. అద్దం ఎదురుగా నిలబడి తలదూకుంటోంది వాసంతి. ఆమెకు అకస్మాత్తుగా హిమబిందు మాటలు గుర్తుకొచ్చాయి. నువ్వు మరీ వదులుగా వేసుకుంటావు వసు, నేను జడవేస్తానుండు అంటూ ఎన్నోసార్లు తనకు జడవేసింది హిమబిందు. నిజంగానే బిందు జడవేస్తే ఎంతో బావుంటుంది. ఒకసారి అమ్మకు జబ్బు చేసి హాస్పిటల్లో ఉన్నప్పుడు తనతో పాటు అమ్మ దగ్గరుండి నిద్రాహారాలు లేకుండా గడిపింది. జబ్బు మరీ ఎక్కువయ్యి ఆపరేషన్ చెయ్యాలన్న రోజు తను ఎంతగా భయపడిపోయిందో. అందరి పరిస్థితి అలాగే ఉంది. అటువంటి పరిస్థితుల్లో భయపడకు వసు, అత్తయ్యగారికి ఏమీ కాదు అని తనకు కొండంత ధైర్యాన్నిచ్చింది. తనకు జ్వరం వచ్చి 2 రోజులు లేవలేకపోతే దిగులుగా మొహం పెట్టి విలవిల్లాడిపోయేది. తమ కష్టసుఖాల్లో పాలు పంచుకున్న బిందు, తనకు వదిన కావలసిన బిందు ఇక నుంచి తనకు కనపడదు. మరో ఇంటికి వెళ్ళిపోతుంది. అయిపోయిందా వసు? కేక వేసింది దుర్గమ్మగారు. వస్తున్నా అంటూ ఆలోచనల నుంచి తేరుకొని అక్కడి నుంచి కదిలింది వాసంతి. అప్పుడే వచ్చాడు శ్రీనివాసరావు. భరత తెచ్చిన ప్యాకెట్స్ తీసుకుని బయలుదేరారు. దుర్గమ్మగారు వెనకే వాసంతి. వెళ్తున్నామండి అంది భర్తతో ఆమె. ఆ నీలకంఠం ఏమైనా వాగుతాడేమో, మీరేమీ మాట్లాడకండి అన్నాడాయన. సరే అన్నట్టు తలూపి కొడుకు గది దగ్గరకు వెళ్ళిందామె. వెళుతున్నాంరా మూర్తి అంది. మధుమూర్తి వాసంతిని ఒకసారి లోపలికి రమ్మన్నాడు. ఏంటన్నయ్యా? లోపలికి వెళ్ళి అడిగింది. ఆ తాజ్మహల్ తీసుకెళ్లి బిందుకివ్వు. టేబుల్ మీద దంతపు తాజ్మహల్ బొమ్మను చూపిస్తూ అన్నాడు మధుమూర్తి. ఆ తాజ్మహల్ని అతను మద్రాసు నుంచి ఎప్పుడో తీసుకొచ్చాడు. అదంటే అతనికి ఎంతో ఇష్టం. అంత ఇష్టమైన తాజ్మహల్ని అతను బిందుకి ఇవ్వదలిచాడు. ఎందుకంటే బిందు అతనికి అన్నింటికంటే ఇష్టమైంది. షాజహాన్ ప్రేమ చిహ్నం ఆ పాలరాతి కట్టడమైతే తన ప్రేమకు చిహ్నం ఈ చిన్న దంతపు తాజ్మహల్. బిందు మీద తనకున్న ప్రేమ ఏనాడూ నశించిపోదు. తాజ్మహల్ తీసుకుని గేటు దగ్గరే ఉన్న తల్లితో కలిసి వీధిలోకి నడిచింది వాసంతి. ఆ వీధి మొత్తం పెళ్లివారింట్లోని మేళాలతో మారు మ్రోగిపోతోంది. విశ్వం ఇంటికి వెళ్ళిపోయాడు. హిమబిందు పెళ్లికి పట్టుచీరలు, రకరకాల చీరలు కట్టుకు వెళుతున్న ఆ వీధిలో వాళ్లను మధుమూర్తి ఒంటరిగా కిటికీ దగ్గర కూర్చుని చూస్తున్నాడు. ప్రతి వాళ్ల చేతుల్లోనూ ఏవో ప్యాకెట్లు. బంగారు బొమ్మ రావేమే పాట పాడుతున్నారు భజంత్రీలు. కళ్ల ముందు హిమబిందు పెళ్లి కూతురు రూపాన్ని చిత్రించుకుంటున్నాడు. కళ్లకు తీర్చిదిద్దిన కాటుక రేఖలు, బొగ్గుమీద చుక్క, కళ్యాణపు బొట్టు, ఒంటినిండా నగలు, పొడుగాటి మల్లెపూల వాలుజడ, తళుకుమని మెరిసే జరీచీర, పాదాలకు పారాణి. సిగ్గుతో మల్లెమొగ్గలా తల వంచుకుంటుంది. నలుగురు ముత్తైదులు నడిపించుకురాగా హంస నడకలతో వచ్చి పీటల మీద పెళ్లికొడుకు పక్కన కూర్చుంటుంది. పెళ్లికొడుకుని ఓరకంటితో చూస్తుంది. అబద్ధం. బిందు పెళ్లికూతురు రూపం తను ఊహించుకున్నట్టుగా ఉండదు. ఇది బిందుకిష్టం లేని పెళ్లి. పూల జడ వేస్తే పూలు తుంచి పారబోస్తుంది.
కళ్యాణపు బొట్టును, బొగ్గ మీద చుక్కను చెరిపివేస్తుంది. కాళ్ల పారాణి కడిగేసుకుంటుంది. పట్టుచీర కట్టుకోదు. ఏదో ఒక చీర కట్టుకుని మూల కూర్చుంటుంది ఏడుస్తూ. కాని తననుకున్నట్టు ఏమీ చేయదు బిందు, చేయలేదు. ఎందుకంటే నీలకంఠం చండశాసనుడు. తండ్రి కోసమైనా బిందు పెళ్లికూతురు రూపం ధరించక తప్పదు. పాపం బిందు స్థితి ఎలా ఉందో, ఎంత నరకం అనుభవిస్తోందో. ఇష్టంలేని పెళ్లి, ఇష్టంలేని భర్త. ఆ మూడు ముళ్ళు పడినాట్నుంచి జీవితమంతా అతనితోటే గడపాలి. తనకు ఇష్టం ఉన్నా లేకపోయినా అతను చెప్పినట్టు నడుచుకోవాలి. మనసొకరికి, మనిషి మరొకరికి. మనసు లేని యంత్రంలా యావజ్జీవం అతనితో కలిసి బ్రతకాలి. ఇవన్నీ తన ఊహలేనా? లేక బిందు ఇలాగే జీవితం గడుపుతుందా? పెళ్ళైన తర్వాత తన భర్త, తన సంసారం, తన పిల్లలు ఆ ధ్యాసలో పడిపోయాక తను గుర్తుకొచ్చిన అవో అనుభూతుల కింద భావించి నవ్వుకుంటుందేమో విశ్వం చెప్పినట్టు. అవును, బిందు తప్పకుండా తన జీవితంలో స్థిరపడిపోతుంది. కాలం మనుషులను ఎంతగానైనా మారుస్తుంది. ఇంకా ఇలాగే ఆలోచిస్తున్నాడు మధుమూర్తి. ఇంతలోనే గేటు తీసుకుని పరిగెత్తుకుంటూ వచ్చింది వాసంతి. తలుపు నెట్టుకుని ఒక్క ఉదుట్న అతని గదిలోకొచ్చింది. ఏంటి వసు, ఏమైంది? కంగారుగా అడిగాడు మధుమూర్తి.